దూరంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసు చేతి సాటి రాదుగా ఏ కాకులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా Come on to the banga, just city like Churanga, don't keep Chanchalika. సో మరి ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది మెగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్. సో ఎనీవేస్ ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది ఉమెన్స్ కాలేజ్ కి. సో ఇక్కడ గర్ల్స్ చూశారు కదా, ఫుల్ టు ఎనర్జెటిక్ గా మన జిల్ జిల్ జిగాలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఈ రోజు గేమ్స్ ఉంటాయి, సరదాగా మధ్య మధ్యలో యాక్టివిటీస్ ఉంటాయి. సో ఫుల్ టు ఎంజాయ్ చేయడానికి మేము మీ దగ్గరికి వచ్చేసాం. అండ్ మీరు కూడా రెడీగా ఉన్నారా? ఓకే, సో మరి మనం గేమ్స్ కంటే ముందు టాస్క్ చేసుకుందాము. మరి ఈ టాస్క్ చాలా సరదాగా సింపుల్ గా ఉంటాయి. డాన్స్ చేయడం, డైలాగ్ చెప్పడం లాంటి చిన్న టాస్క్స్ అన్నమాట. సో ఫస్ట్ టాస్క్ వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఇందులో మనం 2 టీమ్స్ గా డివైడ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే మొత్తం గర్ల్స్ ఉన్నారు కాబట్టి ఇటు లెఫ్ట్ సైడ్ వాళ్ళు మొత్తం నితిన్ టీమ్ అండ్ రైట్ సైడ్ వాళ్ళందరూ ఇందు టీమ్. ఓకే, సో మరి టాస్క్ చేయడానికి నా టీం నుంచి ఎవరు వస్తున్నారో చూద్దాము. సో టాస్క్ కోసం 3 గర్ల్స్ ఎవరు వస్తున్నారు? ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. నా టీం నుంచి 3 వచ్చేసారు. మరి నెక్స్ట్ నీ టీం నుంచి. సో మరి నా టీం నుంచి 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు టాస్క్ చేయడానికి. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. ఓకే, మరి టాస్క్ చేయడానికి ఫస్ట్ మా గర్ల్స్ వస్తారు. మా గర్ల్స్ వస్తారు. మీ గర్ల్సేనా? మీరే మైండ్ లో ఫిక్స్ అయ్యారా? అవును, రైట్ గా ఫాలో అయిపోతాం మేము. గర్ల్స్ కాదా? మీ గర్ల్స్ వాడొద్దా? ఓకే, సో మరి టాస్క్ ఇచ్చేద్దాము ముగ్గురికి. ఓకే, సో మరి ఫస్ట్ ఎవరికి ఏ టాస్క్ వచ్చిందో కనుక్కుందాం. ఓకే, సో మరి శిరీషకి వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాము. శిరీషకి వచ్చిన టాస్క్ ఓ మంచి సాంగ్ పెడతాం. ఆ సాంగ్ కి మామూలుగా కాదు డాన్స్ చేయాల్సింది, ఎక్సర్సైజ్లతో డాన్స్ చేయాలి. ఓకే, అంటే శిరీష నీకు తెలుసు కదా కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ ఎలా డాన్స్ చేస్తాడో, అగ్నియా అన్నమాట. So are you ready? Okay, here you go. So start music. మొత్తానికి శిరీష టాస్క్ చేసింది. అసలు మా శిరీష చేసిన టాస్క్ కి నితిన్ ఎంత ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యి వెంటనే వెళ్ళిపోయి చేసేసాడు. డిప్స్ కొట్టలేదు అందుకనే ఇప్పుడు కొట్టాను. అది కాదు, టాస్క్ ఎక్సర్సైజ్ చేయలేదు అనలేదు, అది కూడా ఇక్కడ రిలాక్స్ కూల్ ఇందు కూల్. ఓకే, వండర్ఫుల్. సో మరి మీ గర్ల్స్ నుంచి ఎవరు ఏ టాస్క్ చేస్తారో చూద్దాం. మరి మా గర్ల్స్ నుంచి ఏ టాస్క్ చేయడానికి వస్తున్నారో చూద్దాం. సో అభిలాష, సో నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ఇస్తావా లేకపోతే ఎగ్జామ్ లో లాగా ఇట్లా చూసుకుంటావా? అభిలాషకి వచ్చిన టాస్క్ నీకు రావాల్సిన టాస్కే వచ్చింది. సో నువ్వు చూస్తేనేమో నాకన్నా హైట్ ఉన్నట్లు అనిపిస్తున్నావు. అక్కడ నిలబెడితే బాగుండేది, ఫస్ట్ ఇక్కడ నిలబెట్టారు. సో అయినా నో ప్రాబ్లం. అండ్ అభిలాషకు వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. సో ఆర్ యు రెడీ టు డాన్స్? ఓకే, కాన్ఫిడెంట్ గా చెప్పు. యా ఓకే, ఐ యామ్ రెడీ. నా పేరంటే తెలియనోళ్ళు లేరే జానీ, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటుంది జారేవాణి, భూమి పనం సుఖసంతా ఇద్దామని సన్న జాజి పండగలే చేద్దామని, ఎతికి చూస్తాన్నా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యి పొగరుందని, బ్లాక్ బస్టర్ చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. Anyways, that's wonderful.
ఒకసారి గట్టిగా క్లాప్. ఓకే, మరి నెక్స్ట్ హిందూ టీం నుంచి టాస్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూద్దాం. చూద్దాం. అండ్ నెక్స్ట్ యూ ప్రవళిక. ఓకే, సో ప్రవళిక నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. బ్రాంచ్ చెప్పకుండా. సో ప్రవళికకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. సో ప్రవళిక రెడీ? ఓకే, సో వాళ్ళు చాలా బాగా చేశారు, మనం చాలా 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 బాగా చేయాలి. పక్కా? చాలా అంటే ఓకే, చాలా అంటే నేను చేసేలాగా అనమాట. నితిన్ లాగా మాత్రం కాదు. ఓకే రైట్. ఓకే, సో హియర్ వి గో. ప్రవళిక ప్లీజ్. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్టు మోజులే. ఎస్నారు హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే పరుగు తీస్తలే. డిస్కోలు పప్పలు డెప్పులైట్ గుట్టిన ఆమె తోపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. ఓకే, ప్రవళికకి ఒకసారి గట్టిగా అందరూ గర్ల్స్ సూపర్. దట్ వాస్ సూపర్. మీలో కూడా టాలెంట్ ఉంది, మీ గర్ల్స్ లో కూడా. మా గర్ల్స్ లోనే ఉంది అటు టాలెంట్. వాళ్ళందరూ డల్ గా ఉంటారు అనుకున్నా, డల్ స్టార్స్ అని ఒక టైటిల్ ఇద్దాం అనుకున్నా. కానీ అది ఇవ్వాల్సింది నీకు. జోక్ చేశారు, రియాక్ట్ అయ్యారా? వెరీ గుడ్. ఇలాంటి జోకులు మధ్య మధ్యలో చేస్తా ఉంటా. ఇది జోకే, మా వాళ్ళు టాలెంటెడ్, సూపర్ టాలెంటెడ్. ఎనీవే ఎందుకు ఓకే ఎంతసార్లు పొగుడుతావు. సో ఎనీవేస్, మరి నెక్స్ట్ మా గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఎవరు ఏ టాస్క్ చేయడానికి వస్తున్నారో చూద్దాం. సో మరి తేజస్వినికి వచ్చిన టాస్క్ ఏంటి? ఓకే, తేజస్వినికి వచ్చిన టాస్క్ కరెక్ట్ గా టైం కి వచ్చింది. విందు భోజనం చేయడానికి హోటల్ కి వెళ్ళి అక్కడ డిఫరెంట్ గా ఆర్డర్ చేస్తారు కదా, నువ్వు ఎలా ఆర్డర్ చేస్తావు చూద్దాం. సో విందు భోజనం అంటే బేసిక్ గా అందరికి అప్పడం కావాలి, పప్పు కావాలి, మామిడికాయ కారం కావాలి, నెయ్యి కావాలి, మధ్యలో మురిగిపోయిన చట్నీ కావాలి, అలాంటివి ఉంటాయి కదా. చట్నీ మొహాలకి ఎప్పుడు చట్నీయే కనిపిస్తుంది. అలాంటివి నీకు ఒకవేళ హోటల్కి వెళ్తే మంచిగా ఆకలి వేస్తుంది నీకు, కరెక్ట్ గా లంచ్ టైంకి వెళ్ళావు, ఎలాంటి డిఫరెంట్ ఆర్డర్ చేస్తావు? ఓకే కమ్ ఆన్. ఓకే గో. సర్వర్ రెడీగా ఉంది. సర్వర్ కాదు, ఇక్కడ సర్వరు, నేను ఓనర్. బాగా ఆకలి అవుతుంది. ఇప్పుడు నాకు తినే భోజనం ఎలా ఉందంటే మీరు ఇట్లా చెప్పుకోవాలి బయట. అంతేనా? అది చెప్పుకోవాలంటే రెడీగా కోడింది మేడం, ఇప్పుడే కట్ చేసాం ఫ్రెష్ గా. ఇప్పుడు కాదు, బాగా వండింది. వండిందా? సో వండింది అయితే మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి మేడం. మీకు వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్ పక్కా. సో కొత్తగా మీకు ఏమైనా కావాలంటే ఆల్రెడీ అక్కడ మెనూ ఉంది, మెనూ కార్డ్ లో చూసుకోండి. సో ఇలాంటి ఫేస్ కాకుండా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి, ఇలాంటి ఫేసెస్. ఓకే, మరి ఏం కావాలి మేడం మీకు? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీయా? ఓకే, చికెన్ బిర్యానీలో దమ్ చికెన్ బిర్యానీ ఉంది, అండ్ స్పెషల్ చికెన్ బిర్యానీ ఉంది, ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ ఉంది. ఇంకేం కావాలి మ్యామ్? ఫ్రై పీసా? ఓకే, మీరు చూస్తే సాఫ్ట్గా ఉన్నారు, ఫ్రై తింటా అంటున్నారు, ఏంటది? సరే, ఇప్పుడు మేడం గారు ఆర్డర్ చేశారు చికెన్ బిర్యానీ. మొన్న చికెన్ చేసినాం కదా, చికెన్ అయిపోయిందా? అయిపోయింది. అరే మొన్ననేగా 3 కేజీలు తెచ్చింది. అది అయిపోయింది, నిన్న అయిపోయింది. నువ్వు కూడా తిన్నావా సగం? అవును తిన్నా, నువ్వు చెప్పావు. అరే నువ్వు వచ్చేటప్పుడు సన్నగా వచ్చిండు, ఇక్కడికి వచ్చేసరికి ఇంత అయిండు. అవును. అరే నువ్వు మొత్తం హోటల్ నువ్వే తింటే కస్టమర్లకి ఏం పెట్టాలి రా బాయ్? ఫాస్ట్ గా పోయి చికెన్ బిర్యానీ, మేడం ఒక సూప్, స్మూత్ గా ఉండాలి సూప్ మేడం లాగే. తర్వాత ఏముంది? ఐస్ ఏంటి ఇక్కడ మీ డిస్కషన్? ఐస్ క్రీమ్ మేడం, కూల్ గా ఉంటది, కూల్ అవుతారు కదా. రిలాక్స్ మేడం. సరే, చికెన్ బిర్యానీకి చికెన్, రైస్, ఆయిల్, మసాలాలు, ఐస్ క్రీమ్ కి డబ్బులు మొత్తం కలిపి 7,800 ఇస్తే తెచ్చేస్తా అన్ని. ఈ హాల్తో నువ్వు అయిపోయింది రా బాయ్, పోయి అక్కడ హోటల్ నీకు ఇడ్లీలే కరెక్ట్. మేడం అయిపోయింది మేడం, వస్తుంది. లోపల కొద్దిగా ప్రాబ్లం అయింది, రేపు వస్తారా? ఇదే ఆర్డర్ చేస్తాను. సో మరి నెక్స్ట్ నా టీం నుంచి ఎవరు వస్తున్నారో, లాస్ట్ గా ఏ టాస్క్ చేయబోతున్నారో చూద్దాము. సో ప్లీజ్ కమ్ హియర్. సో
సో మరి మానసాకి వచ్చిన టాస్క్ ఏంటంటే నీకు ఎవరైనా నచ్చితే లవ్ ఎలా ప్రపోజ్ చేస్తావు? ఇప్పుడు తనకి ప్రపోజ్ చేయాలి నువ్వు ఎలా అయినా. తనకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, బట్ నువ్వు ఎలా అలా ఒప్పించాలి. ఎలా ఒప్పిస్తావో చూద్దాం. ఓకే ఓకే, హియర్ యు గో, స్టార్ట్. హాయ్, నా పేరు మాన్సా. ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడే నేను పడిపోయాను. ఇలా బై హార్ట్ చేసుకొని వస్తే కుదరదు. ఫీల్ కావాలి నాకు. చాలా రోజుల నుంచి చూస్తున్నాను. మీరంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. I love you too. I love you too. I love you too. I love you too. ఓకే రైట్, సూపర్. అండ్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. చాలా చక్కగా ప్రపోజ్ చేసావు. ఇలా ప్రపోజ్ చేస్తే అందరూ పడిపోతారు. పాపం ఆ పిల్ల ఫ్యూచర్, ఆ పిల్లకి నేను మాత్రం నటించాను. నువ్వు ఎప్పుడూ నటిస్తూనే ఉంటావు. నువ్వు నిజంగా ఉండడం నీకు రాదు. ఒక్కసారి నీ ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. ఆ పాపకు చిరబెదురు చిటినట్టు గారు పెద్ద బెదురు అసలు లేనట్టు. ఇలాంటి వాళ్ళని చూస్తుంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏదన్నా అనాథాశ్రమంలో గానీ పిల్లల పిచ్చి ఉంటది కదా, దాంట్లో జాయిన్ చెప్పి దీనికి దానికి లింక్ ఉంటుందా? రైట్. అండ్ మరి ఇప్పుడు నెక్స్ట్ మా గర్ల్స్ నుంచి టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూద్దాం. సో వందన, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ఫన్నీ టాస్క్ అన్నమాట ఇది. కప్ప గంతులు వెయ్యాలి. సో వందన, కప్ప ఎలా గంతులు వేస్తుంది? ఇలా అని టింగ్ 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 అని వేస్తుంది. అలా వేయాలి నువ్వు. కమాన్, మేక్ ఇట్ ఫాస్ట్. సో మరి లెట్స్ స్టార్ట్. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ కప్ప, వండర్ఫుల్ కప్ప. సార్ ఏంటంటే మీ కప్పకి చాలా నీరసంగా ఉన్నట్టుంది, నీరసంగా ఎదుగుతుంది. మా కప్ప పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయలే. ఓకే, దట్స్ వండర్ఫుల్, సూపర్ సూపర్. ఒకసారి గట్టిగా క్లాప్. సో మరి నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ నా టీమ్ గర్ల్స్ చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు టాస్క్. అండ్ థ్యాంక్ యూ గర్ల్స్. అండ్ థ్యాంక్ యూ గర్ల్స్. థ్యాంక్ యూ గర్ల్స్. ఇప్పుడు మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి టాస్క్ ఇప్పుడు గేమ్స్ లోకి వెళ్ళిపోతున్నాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ పరుగు పరుగు. సో మరి పరుగు పరుగు గేమ్ కి కావాలి ఇందు టీం నుంచి 5 మెంబర్స్, నితిన్ టీం నుంచి 5 మెంబర్స్. మరి ఫస్ట్ నా టీం నుంచి ఆ 5 మెంబర్స్ ఎవరో చూద్దాము. సో మరి నా టీం నుంచి ఎవరు వస్తున్నారు? 5 మెంబర్స్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మరి మొత్తానికి హిందూ టీం నుంచి 5 మెంబర్స్ మరి పరుగో పరుగో గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో అదే విధంగా మా గర్ల్స్ కూడా పరిగెట్టుకుంటూ పరుగో పరుగో గేమ్ ఆడటానికి 5 గర్ల్స్ వచ్చేస్తున్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 5 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. సో మరి పరుగు పరుగు గేమ్ ఎలా ఉంటుందో చెప్పాలంటే ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్టీస్ ప్లేస్. ఓకే, సో మరి ప్రాపర్టీస్ వచ్చేసాయి. మరి ఇక్కడ చూస్తున్నారు బ్యూటిఫుల్ కలర్ఫుల్ ఫిష్ శాండల్స్. సో మరి ఫిష్ శాండల్స్ దేనికి వాడతారో తెలుసా మీకు? స్విమ్ చేయడానికి. తెలియదు అనుకుంటున్నా. జనరల్ గా స్విమ్మింగ్ కి వాడతారు, బట్ ఈ రోజు మాత్రం స్విమ్మింగ్ కాకుండా పరుగు పరుగుకి వాడుతున్నాము. సో దీంతో పరిగెత్తబోతున్నాము. సో అయితే మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఫిష్ శాండల్స్ ఉన్నాయి 5 కోసం 5 pairs. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పేర్ వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ నుంచి అక్కడి వరకు పరిగెత్తాలి. అక్కడ ఆరెంజ్ కలర్ బౌల్ ఉంది కదా, అందులో 5 balls ఉన్నాయి అన్నమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క బాల్ తీసుకొని మళ్ళీ ఫిష్ శాండిల్స్ తో పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ yellow కలర్ బౌల్లో ఉన్న ఆ బౌల్లో వేయాలి. 5 వెళ్ళాలి, 5 రావాలి. 5వ బాల్ పడే వరకు కూడా టైమర్ రన్ అవుతూనే ఉంటుంది. సో ఈ కాంపిటీషన్ అంతా మీ టీమ్ కి ఈ టీమ్ కి మధ్యలో జరుగుతుంది అనమాట. సో మీరు తక్కువ టైంలో వస్తారా, లేకపోతే మీరు తక్కువ టైంలో వస్తారో వాళ్ళే విన్నర్స్ అవుతారు పరుగు పరుగులో. ఎవరు ఫస్ట్ ఆడుతున్నారు? సో ఫస్ట్ ఎవరు వస్తున్నారు? ఓకే ఓకే. సో మరి టాస్క్ మేము ఫస్ట్ చేసాం కాబట్టి నా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు పరుగు పరుగు ఆడటానికి. సో ఆర్ యు రెడీ గర్ల్స్? ఓకే, సో మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. రెడీయా? అండ్ ఇక్కడ టైమర్ కూడా రెడీగా ఉంది. 3 2 1
3, 2, 1, go! సో మరి ఇందు టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు పరుగు పరుగు ఆడడానికి. హియర్ వి గో. 3, 2, 1, go. మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం పరుగో పరుగో. సో మరి వాళ్ళ స్కోరింగ్ కి వెళ్లే ముందు ఫస్ట్ గా మన పరుగో పరుగో గేమ్ ఎలా అనిపించింది, ఫీడ్బ్యాక్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. సో మౌనిక, పరుగో పరుగో గేమ్ ఆడే నీకు ఎలా అనిపించింది? హౌ వాజ్ యువర్ ఫీల్? చాలా బాగుంది. అసలు రన్ చేస్తుంటే ఫిష్ లాగే అనిపించింది. పరుగో పరుగో గేమ్ ఆడావు, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఓవరాల్ గా? చాలా థ్రిల్లింగ్ గా ఉంది గేమ్ ఆడుతుంటే. నీకు ఎలా అనిపించింది? ఇట్స్ వెరీ నైస్, థ్రిల్లింగ్ గా ఉంది. సో హౌ వాజ్ ద గేమ్ ఓవరాల్? ఇట్స్ వెరీ నైస్ అండ్ ఐ ఫీల్ ఎక్సైటెడ్. ఓకే రైట్. భవాని, నీకు ఎలా అనిపించింది గేమ్? ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో ఆడాం, మళ్ళీ మెమరీస్ ని రీకాల్ చేసుకున్నట్టుంది. రన్నింగ్ ఇలా ఉంటదని కూడా నాకు ఇప్పుడే తెలిసింది, బట్ ఐ ఎంజాయ్డ్. రన్నింగ్ చేస్తుంటే ఎక్కడ పడిపోతానని చెప్పి భయమైంది. ఫీలింగ్ ఎక్సైటెడ్. ఓకే. అండ్ ఇట్ లాస్ట్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. I enjoy a lot with my friends in college. It is the last memorable day for us. I enjoyed a lot. So finally scores. So మరి స్కోర్స్ విషయానికి వస్తే స్కోర్స్ చెప్పబుద్ది అట్లా నాకు. అవును, ఇప్పుడు మేము విన్ అవుతూనే చెప్పడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు లాస్ట్ చెప్పాలి కాబట్టి మీ వాళ్ళు ఏదో మొత్తానికి మధ్యలో ఏదో చీట్ చేసి గెలిచారు కాబట్టి మా గర్ల్స్ చేశారు 30 seconds లో. బాబోయ్, మీరంత సేపా? మేము ఎంతసేపు తెలుసా? మేము జస్ట్ 19 seconds లో చేసా. సో ఎనీవేస్ మరి మొత్తానికి మనం పరుగో పరుగో కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి గర్ల్స్ అండ్ హిందూ టీమ్ గర్ల్స్ గెలిచారు కాబట్టి కంగ్రాచులేషన్స్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. సో మరి మన జిల్ జిగాలో నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ గేమ్ వస్తుంది. అయితే ఇప్పటి వరకు అంటే జనరల్ గా ప్రతి ఆటలోనూ నేను నితిన్ కొట్టుకుంటూ ఉంటాం, లేదు మా టీమ్ అండ్ నితిన్ టీమ్ అని. సో ఈ గేమ్ మాత్రం హిందూ టీమ్ లో హిందూ టీమ్ కే అండ్ నితిన్ టీమ్ కి నితిన్ టీమే. అయితే ఆ గేమ్ కంటే ముందు ఓ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చూద్దాము. సో లెట్స్ వెల్కమ్ దెమ్. చందమామ ఒకటి సరదాగా నీళ్ళకొచ్చినదంట, ఊహకందని అందాలెన్నో వెంట తెచ్చినంట, ఆ ఇంద్రధనుసునే తీసి చీరల్ని చుట్టినదంట, ఈ లోకమంత మరి తన మెరుపులతో వెలుగు నింపినంట, తన మాటల్లోనా ముత్యాలేనంట, తన చూపుల్లోనా ఉండు చలిమంట, ఓ కలల రాణిగా వెలుగుతున్న ఆ బొమ్మ ఎవరు తెలుసా? హే పకిటి పకిటి పకజం, ఆ చందమామ నేనే, పకిటి పకిటి పకజం, నడిచే బాపు బొమ్మ నేనే. That's wonderful performance. Claps girls. Wow, so that's wonderful performance. Okay, so మరి ఇంత అద్భుతంగా ఉండే గేమ్ లోకి వెళ్ళిపోదాము. మరి ఆ గేమే ఓకే ఒక్కరు. సో మరి ఒకే ఒక్కరు గేమ్ కి కావాలి. హిందూ టీమ్ నుంచి 5 మెంబర్స్, నితిన్ టీమ్ నుంచి 5 మెంబర్స్. సో ఫస్ట్ నా టీమ్ నుంచి 5 మెంబర్స్ ఎవరు వస్తున్నారో చూద్దాము. Here we go, please come. Okay,
సో మరి ఇందు టీం వచ్చేసింది. మరి వాట్ అబౌట్ నితిన్ టీం? yes మరి అదే విధంగా మా గర్ల్స్ కూడా 5 మెంబర్స్ ఒకే ఒకరు గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 5 girls. ప్లీజ్ కమ్ ఆన్ గర్ల్స్. సో జనరల్ గా ఏ ఆటలో అయినా మా టీం గెలిచిందా మీ టీం గెలిచిందా అని కొట్టుకుంటూ ఉంటాము. బట్ ఈ గేమ్ అలా కాదు. మీ టీమ్ లో మీకే పోటీ, మీ టీమ్ లో మీకే పోటీ. మీ 5గురిలో మిగిలే ఆ ఒకే ఒక్కరు ఎవరు అండ్ మీ 5గురిలో మిగిలే ఆ ఒకే ఒక్కరు ఎవరు అనేది గేమ్. సో గేమ్ ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద సర్కిల్ ఉంది రోప్ తో. మరి ఇక్కడ 5 మెంబర్స్ ఆ రోప్ లో ఉంటారు ఆ సర్కిల్ లో. సో 5 మెంబర్స్ లో 4 మెంబర్స్ ఒకరిని టార్గెట్ చేసి ఆ రోప్ లో నుంచి బయటికి పంపించాలి. సో అండ్ ఇంకా 4 మెంబర్స్ మిగిలి ఉంటారు. ఆ 4 మెంబర్స్ లో 3 మెంబర్స్ కలిసి ఒకరిని టార్గెట్ చేసి వాళ్ళని రోప్ లో నుంచి బయటకి పంపించాలి. అండ్ లాస్ట్ గా మిగిలేది ఇద్దరే. సో ఆ ఇద్దరిలో ఒకళ్ళు ఈ రింగ్ లో ఎవరుంటారు అండ్ అవుట్ ఆఫ్ ది రింగ్ ఎవరుంటారు అనేది ఈ ఒకే ఒకరు. సో హియర్ వి గో. సో మరి ఇందు టీం రెడీయా, నితిన్ టీం రెడీయా? ఇందు టీం ఓకే, లెట్స్ గో. కమ్ ఆన్ గర్ల్స్. ఓకే సో గర్ల్స్ అర్థమైంది కదా? మీ అందరిలో మిగిలే ఒకే ఒక్కరు ఎవరో చూద్దాము. 3, 2, 1 గో. एक बार వేసుకోర తేను మారు వన్స్ మోరు అంటే నువ్వు వల్ల కాదురా. एक बार వేసుకోర తేను మారు. సో మరి ఈ రోజు ఒకే ఒక్కరు ఇందు టీమ్ లో మహేశ్వరి. Give her a big round of applause. Super. సో మరి ఇలా నితిన్ టీమ్ లో ఒకే ఒక్కరు ఎవరో చూద్దాము. So let's. గర్ల్స్ రెడీ? Are you ready guys? Come on. Go. ఓకే సో మరి ఈ 5గురిలో మిగిలే ఆ ఒకే ఒక్కరు ఎవరో చూద్దాము. 3, 2, 1 గో. एक बार వేసుకోర తేను మారు వన్స్ మోరు అంటే నువ్వు వల్ల కాదురా. ఇందు టీం నుంచి ఒకే ఒక్కరు మహేశ్వరి అండ్ నా టీం నుంచి ఒకే ఒక్కరు అశ్విని. సో గట్టిగా ఇద్దరికి క్లాప్స్ కొట్టాలి గర్ల్స్, కమ్ ఆన్. సో మరి ఈ గేమ్ లో జనరల్ గా పోటీ లేదు, నితిన్ టీమా ఇందు టీమా అని. సో ఇద్దరు విన్నారు కాబట్టి ఇద్దరు హ్యాపీ అన్నమాట. సో మరి ఈ హ్యాపీనెస్ లో ఓ బ్యూటిఫుల్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చూద్దాము. సో నౌ లెట్స్ వెల్కమ్ దెం. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, కన్ను ప్రేమ దోచుకున్న శుభవేళ, చేరాలి సొగసుల తీరం, సాగాలి ప్రకృతిని తాళం, తగ్గాలి తనువుల దూరం, తీరాలి వయసుల తాపం.
నెక్స్ట్ మనం ఒక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్లే ముందు ఒక కలర్ఫుల్ పర్ఫార్మెన్స్ చూద్దాము. లెట్స్ వెల్కమ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. సో మరి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్దామని నేను మీకు ఇందాక చెప్పాను కదా, మరి ఆ గేమే మెడలో మాల. సో మరి మెడలో మాల గేమ్ కి కావాలి ఇందు టీం నుంచి 2 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 2 గర్ల్స్. అండ్ ఫస్ట్ గా మరి ఇందు టీం నుంచి ఈ గేమ్ ఆడటానికి 2 గర్ల్స్ ఎవరు వస్తున్నారు? కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. మెడలో మాల గేమ్ ఆడటానికి మరి నితిన్ టీం అండ్ నా టీం నుంచి 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ ద గర్ల్స్. 2 గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. సో మరి ఇందు టీం నుంచి 2, నితిన్ టీం నుంచి 2 రెడీగా ఉన్నారు మెడలో మాల ఆడడానికి. సో మరి గేమ్ ఎలా ఉంటుందో ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రాపర్టీస్ కావాలి. సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, సో మరి ఇక్కడ ప్రాపర్టీస్ వచ్చేసాయి. అక్కడ ఉన్నాయి జోకర్ మాస్క్ అండ్ ఇక్కడ ఉన్నాయి 2 మాలలు. అయితే గేమ్ ఎలా అంటే ఒకవేళ మీరిద్దరూ ఆడుతుంటే మీరిద్దరూ 2 జోకర్ మాస్క్ వేసుకుంటారు. ఇద్దరి చేతిలో ఈ పూల మాలలు ఉంటాయి. అయితే మీరు చేయవలసింది ఏంటంటే ఒకరు ఒక డైరెక్షన్ లో ఉంటే ఇంకొకరు ఇంకో డైరెక్షన్ లో ఉంటారు. మీరు నా టీం కాబట్టి నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను, డైరెక్షన్స్ చెప్తూ ఉంటాను. తను చాలా డిస్టర్బ్ చేస్తాడు, మిస్గైడ్ చేస్తాడు. సో నితిన్ మాటలు వినకుండా జాగ్రత్తగా మీరు ఆడాలి. అలాగే మీ టీమ్ ని నేను డిస్టర్బ్ చేస్తాను అండ్ నితిన్ గైడ్ చేస్తాడు. ఈ గేమ్ టోటల్ గా టైం మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, ఎవరు తక్కువ టైంలో ఈ మాల ఎదుటి వాళ్ళకి వేస్తారో అప్పటి వరకు టైమర్ రన్ అవుతూనే ఉంటుంది. హియర్ వి గో విత్ మెడలో మాల. రైట్, అండ్ మొత్తానికి మన మెడలో మాల గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఆర్ యు రెడీ గర్ల్స్? కమ్ ఆన్, గో హెడ్. డీజే బీటే అలా రోజు వింటే ఎవరు హిట్ హిట్ అడపా ఇలా బల్లని కొడితే అదో కొత్త బీట్. ఓకే, మరి మెడలో మాల గేమ్ ఆడటానికి మా గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో మరి ఎవరు తక్కువ టైంలో మరి వాళ్ళ ఫ్రెండ్ కి మాల వేస్తారో వాళ్ళే విన్నర్. సో ఇందు టీం వాళ్ళు వేస్తే ఇందు టీం అండ్ మన టీం వాళ్ళు వేస్తే మన టీం. సో హియర్ వి గో. 3, 2, 1 గో. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. చెయ్యొద్దు పిచ్చగారడి కోడి ఎమ్మ తిక్క తిక్క కట్టరుల కోడి. ఓకే, సో మరి మెడలో మాల ఫినిష్ చేసుకున్నారు నితిన్ టీం. మరి ఇందు టీం ఎంత టైం లో చేస్తారో చూద్దాము. హియర్ వి గో. కమ్ ఆన్ గర్ల్స్. డీజే బీటే అలా రోజు వింటే ఎవరు హిట్ హిట్ అడపా ఇలా. సో మరి మెడలో మాల ఆడడానికి ఇందు టీం రెడీగా ఉంది. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి.
ఓకే సో మరి మనం ఫినిష్ చేసుకున్నాం మెడలో మాల. సో మరి ఈ మెడలో మాల బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఇద్దరు కూడా బాగా ఆడారు. అయితే మా గర్ల్స్ గెలిచారా మీ గర్ల్స్ గెలిచారా అని తెలుసుకున్నాము. Let's see. అండ్ ఇందు టీమ్ నా టీమ్ చేశారు 2 minutes 50 seconds లో. రైట్ అండ్ మరి మా గర్ల్స్ చేశారు 1 minute 20 seconds లో. మా గర్ల్స్ కి ఈ రోజు మనం మెడలో మాల గెలిచారు కాబట్టి గర్ల్స్ ఒకసారి గట్టిగా వేసుకోండి. That's really wonderful. Thank you girls. And thank you. Okay, so మరి నెక్స్ట్ గేమ్ లోకి వెళ్లే ముందు ఓ బ్యూటిఫుల్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చూద్దాము. So now let's welcome them. హే చందమామ ఒకటి సరదాగా నీళ్ళకొచ్చినదంట ఊహకందని అందాలెన్నో వెంట తెచ్చినంట ఆ ఇంద్రధనుసునే తీసి చీరల్ని చుట్టినదంట ఈ లోకమంతా మరి తన మెరుపులతో వెలుగు నింపినంట తన మాటల్లోన ముత్యాలేనంట తన చూపుల్లోన ఉండు చలిమంట ఓ కలల రాణిగా వెలుగుతున్న ఆ గుమ్మ ఎవరు తెలుసా హే పకిటి పకిటి పకజం ఆ చందమామ నేనే పకిటి పకిటి పకజం నడిచే బాపు బొమ్మ నేనే ఓకే సో మరి నెక్స్ట్ గేమ్ లోకి వెళ్దాము. బట్ దానికంటే ముందు ఓ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో స్టూడెంట్స్ మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. సో నౌ లెట్స్ వెల్కమ్ దెం. నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీది కదా నేస్తం నా ప్రపంచం పొడవ మొత్తం బలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం రంగదే 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 ఏడు వర్ణాల నీ వలపు హరివేలు నాదే ముత్తు రంగే ఒట్టు పగడాల పెదవులకి సిగ్గు రంగే దిగ్గు నా కళ్ళకి ముత్తు రంగే ఒట్టు నోమేని వంపులకి కొత్త రంగే దిగ్గు కవ్వేళ్ళకి దట్స్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. సో మరి బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చూసాము. మరి నెక్స్ట్ అంత బ్యూటిఫుల్ గా అనిపించే ఓ Game లోకి ఎనర్జెటిక్ వెళ్దాం. గేమ్ లోకి వెళ్ళిపోదాము. మరి ఆ గేమే సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ కి కావాలి ఇందు టీమ్ నుంచి 5 మెంబర్స్ అండ్ నితిన్ టీమ్ నుంచి 5 మెంబర్స్ అండ్ ప్రాపర్టీస్. ఓకే సో మరి ప్రాపర్టీస్ వచ్చేసాయి కలర్ఫుల్ ప్రాపర్టీస్. సో ఇక్కడ ఒక గ్రీన్ కార్పెట్, మరి ఆ గ్రీన్ కార్పెట్ నిండా చాక్లెట్స్, Chocolates, బాల్స్ balls అండ్ and ఫ్రూట్స్. fruits. సో మరి గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ముందు మనకి పార్టిసిపెంట్స్ కావాలి. సో మరి నా టీం నుంచి 5 మెంబర్స్, నితిన్ టీం నుంచి 5 5 మెంబర్స్. members. సో ముందుగా నా టీం నుంచి ఎవరు వస్తున్నారో చూద్దాము. సో ఇందు టీం నా టీం నుంచి 5 మెంబర్స్ ఎవరు వస్తున్నారు? ప్లీజ్ Come on, కమ్ guys. ఫార్వర్డ్. హిందూ టీం నుంచి 5 మెంబర్స్ డల్ గా వచ్చారు కాబట్టి మా వాళ్ళు ఎనర్జెటిక్ గా 5 మెంబర్స్ రెడీగా ఉన్నారు నితిన్ టీం నుంచి. సో లెట్స్ కమ్ ఆన్ గర్ల్స్. రైట్ అండ్ మొత్తానికి హిందూ టీం నుంచి 5 గర్ల్స్ అండ్ నా టీం నుంచి 5 గర్ల్స్ వచ్చేసారు. ఇక్కడ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. గ్రీన్ కార్పెట్ అండ్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్ అండ్ బాల్స్ అండ్ ఫ్రూట్స్. సో చాలా సింపుల్ గేమ్ అండ్ ఇక్కడ ఒక బ్లాక్ మ్యాట్ ఉంటుంది. ఆ మ్యాట్ లో 5 మెంబర్స్ లో ఒకళ్ళు బోర్లా పడుకుంటారు. సో మిగతా నలుగురు ఆ 4 కార్నర్స్ ని హోల్డ్ చేస్తూ ఈ మ్యాట్ మీదగా క్యారీ చేస్తూ వెళ్తారు. సో మధ్యలో ఉన్న వాళ్ళు అంటే మ్యాట్ లో బోర్ల బుక్కలా పడుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న చాక్లెట్స్ కానీ బాల్స్ కానీ అండ్ ఫ్రూట్స్ కానీ కలెక్ట్ చేసుకొని మ్యాట్ లో వేసుకోవాలి. అండ్ వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. సో చాక్లెట్స్ అంటే ఇష్టం అని మధ్యలో తినద్దు, ఓన్లీ చూసుకుంటూ అండ్ చాక్లెట్స్ ని పిక్ చేసుకుంటూ మ్యాట్ లో వేసుకుంటూ రావాలి. అండ్ ఫాస్ట్ గా వెళ్ళాలి, ఫాస్ట్ గా రావాలి. అండ్ ఫాస్ట్ గా ఈ గేమ్ లో ఎక్కువ చాక్లెట్స్ పిక్ చేస్తే మేమే విన్నర్స్ అని మైండ్ లో ఫిక్స్ అవుతారు. సో అలా కాదు, ఈ గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటి, మరి ఆ కిక్ ఏంటి అనేది లాస్ట్ లో రివీల్ చేస్తాం. అండ్ ఫాస్ట్ గా మేమే ఆడతామని ముందుకు వచ్చేస్తున్నారు. సో ఆర్ యు రెడీ గర్ల్స్? Okay, here we go.
సో మరి నితిన్ టీమ్ రెడీగా ఉన్నారు సైంటిస్ట్ అయి ఆడడానికి. Here we go from 3 to 1. 3, 2, 1, go. సో మరి నితిన్ టీమ్ గర్ల్స్ ఆడేశారు సైంటిస్ట్ సార్. సో మరి ఎవరెవరు ఏమేమి ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాము. Here we go with chocolates. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 14, 16, 17, 18, 19, 20, 21, 22. ఇందాక లాగా 25, 26, 27, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55. సో మరి నితిన్ టీమ్ గర్ల్స్ 55. సో మరి నెక్స్ట్ ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాము. 1, 2, 3. 3 ఫ్రూట్స్. మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాము. 0. Okay, right? ఓకే సో మరి ఇందు టీమ్ గర్ల్స్ రెడీ? Yes. లెట్స్ గో. సో మరి ఇందు టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు సైంటిస్ట్ అయి ఆడడానికి. Here we go. 3, 2, 1, go. మరి నా టీం వాళ్ళు ఏవేవి ఎన్నెన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాము. Here we go with chocolates. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 1, 2, 3, 4, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 123 chocolates. Okay, so మరి ఫ్రూట్స్ ఎన్నో కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6. 6 fruits. Next, last we have balls. Balls. 1 ball. ఓకే సో మరి ఫైనల్ స్కోర్స్ ఏంటో చూద్దాం. ఫైనల్ స్కోర్స్ ప్రకారం అయితే వీళ్ళు ఎక్కువ కలెక్ట్ చేశారు కాబట్టి వీళ్ళే విన్నర్స్ అనుకోవచ్చు. బట్ విన్నర్స్ కాకపోవచ్చు కూడా, ఎందుకంటే ఇక్కడ ఒక లెక్ ఉంది, దానికి ఒక ట్విస్ట్ ఉంది. సో మరి ఆ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయి. సో మరి ఈ 3 చిట్స్ 3 స్కోరింగ్స్ అన్నమాట. ఒకటి చాక్లెట్స్ కి, ఇంకొకటి బాల్స్ కి, ఇంకొకటి ఫ్రూట్స్ కి. సో ఇందులో 3 స్కోరింగ్స్ ఉంటాయి, 3 డిఫరెంట్ స్కోరింగ్స్. సో మరి చాక్లెట్స్ కి మనకి ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. మన స్కోర్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు అండ్ వాళ్ళ స్కోర్స్ మనం డిసైడ్ చేస్తాం. సో మరి ఫస్ట్ గేమ్ నితిన్ టీం వాళ్ళు కాబట్టి వాళ్ళ స్కోర్స్ ఇప్పుడు మనం డిసైడ్ చేస్తాము. సో ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలో కనుక్కుందాము. సో నితిన్ టీం గర్ల్స్, మరి మీకు ఫస్ట్ దేని స్కోరింగ్ కావాలి? చాక్లెట్సా, ఫ్రూట్సా, బాల్సా? చాక్లెట్స్. 50. ఓకే రైట్, మొత్తానికి మా గర్ల్స్ 55 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. 55 కి వీళ్ళు 50 ఇచ్చారు. సో 55 into 50. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? ఇంకా మిగిలినది అని అడగాలి బేసిక్ గా, ఎందుకంటే బాల్స్ కలెక్ట్ చేయలేదు కాబట్టి. ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3 ఫ్రూట్స్. సో మరి 3 ఫ్రూట్స్ కి మా గర్ల్స్ ఇచ్చే స్కోర్ ఎంతో చూద్దాం.
30. సూపర్. 3 into 30. 30. ఓకే, మరి ఇందు టీం దగ్గరికి వెళ్ళిపోదాం. వాళ్ళకి కావాల్సింది ఫస్ట్ గా ఏంటో తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ గా మీకు కావాల్సిన చాక్లెట్స్ బాల్స్ చాక్లెట్స్ ఓకే 100. దేని స్కోర్ కావాలి? ఫ్రూట్స్. 6 fruits. 6 into 50. 300. మరి బాల్స్ కి మీరు మాకు ఇచ్చే స్కోర్ ఎంత? 30. సూపర్. ఎన్ని balls కట్ చేశారు? 1 ball 1 into 30. ఓకే, సో మరి ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాము. హియర్ వి గో ఫ్రమ్ 10 to 1. 10 9 8 7 6 5 4 3 2 1. సో మరి మా గర్ల్స్ చేశారు 2840. మా స్కోర్స్ ఇక్కడక్కడ లేవు బాబు. 12,600. ఓకే, సో దట్స్ వండర్ఫుల్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ గర్ల్స్, మనం గెలిచాము. కంగ్రాచులేషన్స్. ఒకసారి గట్టిగా క్లాప్స్. ఓకే, చూసారు కదా, ఇది మన జిల్ జిగా ఇన్ మెగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. సో మరి ఇక్కడ గర్ల్స్ వావ్ సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. ఆటలైనా పాటలైనా మాటలైనా అండ్ గేమ్స్ అయినా. సో ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. సో మరి మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మరొక వండర్ఫుల్ కాలేజ్ లో మరి కొంతమంది ఎనర్జిటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మేము మిమ్మల్ని కలుసుకుంటాము. Until then, this is me Indu and Nathan signing off. Take care. Bye. So bye guys. Bye.